ఇలా చూస్తున్నారు కదా చూడండి. కానీ ఆ చూస్తున్న సమయంలో మనకు గేమ్స్ ఆడబుద్ధి అవుతుంది. గేమ్స్ ఓపెన్ చేస్తాము, సినిమా చూడబుద్ధి అవుతుంది, ఓపెన్ చేస్తాము. చూస్తున్నప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మధ్యలో కొన్ని యాడ్స్ రంగురంగుల్లో వస్తాయి. ఇది క్లిక్ చేయండి మీకు బహుమతి వచ్చింది, ఇది క్లిక్ చేస్తే మీకు మంచి యాప్ వస్తుంది అని క్లిక్ చేస్తూ ఉంటారు. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఒక అబ్బాయి గేమ్ ఆడి తన తల్లి అకౌంట్లో ఉన్న 3 లక్షలు కోల్పోయారు. 3 లక్షల రూపాయలు ఆన్లైన్లో గేమ్ ఆడితే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఆన్లైన్లో గేమ్ ఆడినంతసేపు 3 లక్షలు కోల్పోయారు. అయితే మరి మోసగాళ్ళు మనల్ని ఎట్లా మోసం చేస్తారు? మనం మోసపోతే వాళ్ళు మోసం చేస్తారు కదా, మనం మోసపోకపోతే వాళ్ళు మోసం చేయలేరు. ఆ మోసపోకుండా ఉండాలంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడే ఎందుకు నేర్చుకుంటున్నాము, ఇప్పుడే ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చింది. గతంలో కంప్యూటర్లు ఎవరికి అవసరం పడలేదు, కంప్యూటర్ నేరాలతో సంబంధం లేదు. ఎక్కడైనా ఇంటికి వచ్చి దొంగతనం చేయడమో, దారి దోపిడీ చేయడమో, కత్తులతో బెదిరించి మెడలో చైన్లు లాక్కోవడమో ఇవి జరిగేవి గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు. చక్కగా ఇంట్లో కూర్చుంటాడు, మీ ఫోన్కో మెసేజ్ పంపిస్తాడు, క్లిక్ చేశారా మీ అకౌంట్లో పైసలు పోయిందా. అటువంటివి తెలియనివి ఎప్పుడు కూడా మనము క్లిక్ చేయకూడదు. ఎప్పుడైనా కూడా ఫోన్లలో వచ్చే వాటిలలో తెలియనివి. దీనికి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేరం జరగడానికి 1 ఆశ, 2 భయం. మనకు ఆన్లైన్లో ఫ్రీగా డబ్బు వస్తుందనే ఆశ ఉందనుకోండి, ఏదైనా గేమ్ ఆడితే ప్రైజ్ వస్తుంది. ఎందుకు ఇస్తాడు ప్రైజ్? మనకు ₹1,00,000 ప్రైజ్ ఎందుకు ఇస్తాడు అంటే, వాడు మన దగ్గర ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి ఇస్తా అని చెప్తాడు. కాబట్టి ఈ ఆశ అనేది మనకు వదులుకోవాలి. ఫ్రీ మనీకి ఎప్పుడు కూడా ఆశ పడకూడదు. రెండోది భయం. ఏం భయము? ఫోన్ వస్తుంది ఇంట్లో, మీ ఏటీఎం బ్లాక్ అయిపోతుంది, మీ ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, మీరు అర్జెంటుగా మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబర్ మాకు చెప్పాలి, చెప్పగానే ఒక ఓటీపీ వస్తుంది, చెప్పండి మేము యాక్టివేట్ చేస్తామంటాడు. ఆ భయంతో ఏం చేస్తారు? తెలిసిన వారు, ఇదంతా తెలియని వారు కాదు, చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా మోసపోతున్నారు. చదువుకునే వాళ్ళకి ఇబ్బంది అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్పండి, మనకి చదవడమే రాదు, వాడు ఫోన్ పెట్టేస్తాడు. కానీ చదువుకున్నవారు తెలిసి కూడా మోసపోతున్నారు. కాబట్టి చదువుతో సంబంధం లేదు, ఇది నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అంశము, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి అత్యవసరమైన అంశము. కాబట్టి మీరు కూడా దీని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోండి. గేమ్స్ ఎట్లా ఆడాలి, గేమ్స్ ఆడితే మనకి ఎటువంటి నష్టాలు ఉంటాయి, గేమ్స్లో పేమెంట్ గేమ్స్ ఉంటాయి, వాడి జోలికి వెళ్ళకూడదు వీలైనంత వరకు. మీ విపరీతంగా గేమ్స్ ఆడతారు అందరూ కూడా, పబ్జీ లాంటి గేమ్స్, అవి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఫేస్బుక్లో కూడా చాలామంది పిల్లలు వాడుతున్నారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము. మనకు తెలిసిన వాళ్ళ పేర్లతోనే ప్రొఫైల్ రిక్వెస్ట్లు వస్తుంటాయి, కానీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదు, మోసగాళ్ళు. మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ చేస్తాం. కొద్ది రోజులు మనతో చాట్ చేస్తాడు, తర్వాత యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే అర్జెంట్ అవసరం ఉందనో 1000, 2000, 3000 ఇలా అడుగుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా మరి మన ఫ్రెండ్సా? కాదు, మోసగాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలియని వాళ్ళను యాడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. సోషల్ మీడియాలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇప్పుడిప్పుడే ఇవన్నీ పరిచయం అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచే అందరికీ ఫోన్లు చేతికి వచ్చాయి. కాబట్టి వీటి గురించి అవగాహన తెలుసుకోకపోతే మీ అమ్మా నాన్న కష్టపడ్డ పైసలన్నీ కూడా మీకు తెలియకుండానే మాయమైపోతాయి. కాబట్టి అందరూ, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ సైబర్ సేఫ్టీ, సైబర్ అంటే కంప్యూటర్ కావచ్చు, మొబైల్ ఫోన్కి సంబంధించిన సేఫ్టీ, పాస్వర్డ్లు చెప్పకుండా ఉండడము, పిన్నులు చెప్పకుండా ఉండడము, ఎవరైనా ఆధార్ నెంబర్ చెప్పకుండా ఉండడము, ఇవి మన బాధ్యతగా గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరించి నడుస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు ఎస్ఐ గారు వచ్చారు మన బడికి. ఆయనకు ఆల్రెడీ విషయం తెలిసి ఉండొచ్చు, ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకుపోదామని ఒక 3 అంశాలు ఉన్నాయి సార్. ఫస్ట్ది వచ్చి, పిల్లలకి, చాలా చిన్న పిల్లలకి టేలాలో సిగరెట్లు అమ్ముతున్నారు, మత్తు పదార్థాలు. ఈ మా స్కూల్ చుట్టుపక్కల మాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి. ఇది ఒకటి సార్. రెండోది ర్యాష్ డ్రైవింగ్. మేము స్కూల్ విడిచిపెట్టే టైంలో చాలా వేగంగా బైక్ల మీద పిల్లలు వెళ్తూ ఉంటారు, ఇది ఒకటి సార్. మూడోది ఈవి టీజింగ్, బస్ స్టాండ్ ఏరియాలో సార్. తర్వాత ఇంకొకటి చెరువు కట్ట పాత్వే ఉంది సార్ అక్కడ. ఈ 3 అంశాలు కొంచెం దృష్టిలో పెట్టుకోండి సార్, ఎందుకంటే అమ్మాయిలను కొంత ఇబ్బంది పెడుతున్నారు.